మా గగనతలం మూసేస్తే భారతదేశం తిప్పలబడుతోంది, చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తుంది, అది మా శక్తి అన్నాడు మొన్ననే బుట్టో. అంతకుముందు కూడా జరిగింది. చుట్టూ తిరిగినే పోతాం, పోయేదేముంది మనకి. ఇంకో 10 నిమిషాలు ఎక్కువ పడద్దు, ఇంకో గంట ఎక్కువ పడుతుంది. బట్ వెళ్ళేది అట్లాగా మానదు కదా. విమానం ఎక్కువ కూర్చున్న తర్వాత ఏదైతే ఏంది మనకి. రెండవది, అట్ ద సేమ్ టైం ఇప్పుడు మన ఎయిర్ స్పేస్ మూసేస్తే ఏంటి, ప్రస్తుతానికి అది చర్చలు జరుగుతోంది. మన ఎయిర్ స్పేస్ మూసేసేటటువంటి పని. అదే సందర్భంలో మన నౌకాశ్రయాలకి పాకిస్తాన్ నౌకలు ఆపేయడం అన్నటువంటి కాన్సెప్ట్. క్రమంగా చూస్తే పాకిస్తాన్కి సంబంధించి అష్టదిగ్బంధనం ఆర్థికంగా ఇప్పుడు ఎవడూ సహకరించే పరిస్థితుల్లో లేరు. ఆయుధపరంగా టర్కీ లాంటోడు కూడా ఆయుధాలు ఏమన్నా చాటుగా ఇవ్వడమే కానీ డైరెక్ట్గా సహకరించమని చెప్పారు. చైనా లాంటిది సార్వభౌమాధికారానికి సహకరిస్తామని కానీ మేము వచ్చి యుద్ధంలో పాల్గొంటామని లేదు. అట్ ద సేమ్ టైం అక్కడ ఉన్నటువంటి తీవ్రవాద సంస్థలు ఇప్పుడు తమకి సహాయం కావాలని అడుగుతున్నాయి. లాంచ్ ప్యాడ్లు అక్కడి నుంచి తీసేస్తుంటే విలవిల్లాడిపోతున్నాయి. అదే సందర్భంలో అక్కడ ఉన్నటువంటి బెలూచ్ వాళ్ళు ఎదురు తిరుగుతున్నారు, తాలిబన్లు ఎదురు తిరుగుతున్నారు. ఆర్థికంగా చితికిపోతోంది పాకిస్తాన్. సేమ్ టైం సింధు జలాల ఇంపాక్ట్, ఇన్ని కలిపి అష్టదిగ్బంధనంలో కూరుకుపోతోంది పాకిస్తాన్.